మనకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి అనిపిస్తుంది. ఒక్క డిఫెన్స్ విషయంలోనే కాదు, మన ఫారిన్ అఫైర్స్ విషయంలో, ఇక ఇప్పుడిప్పుడే మన ఖజానా విషయంలో కూడా మనకు శుభవార్తలు తెలుస్తూ ఉన్నాయి. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇండియా దగ్గర ఉన్న ఖజానా గురించి మాట్లాడుకుందాం. అదేనండి, గోల్డ్ రిజర్వ్ గురించి చెప్పుకుందాం. గత కొన్ని నెలలుగా మన ఇండియన్ ఫండ్స్, ముఖ్యంగా గోల్డ్ రిజర్వ్ చాలా వేగంగా తగ్గిపోతూ ఉంది అనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు $701 బిలియన్ ఉన్న మన రిజర్వ్ $625 బిలియన్ పడిపోయింది. అంటే $75 బిలియన్ నష్టాన్ని మనం చూడాల్సి వచ్చింది. అయితే గత వారం రోజులుగా మన రిజర్వ్లో మెరుగుదల కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఒక అద్భుతం జరిగింది. హిస్టరీలోనే ఎప్పుడు జరగనట్టు మన ఇండియన్ హిస్టరీ రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ ఒక గొప్ప పనిని మన ఇండియన్ గవర్నమెంట్ చేసి చూపించింది. మన హిస్టరీలోనే ఎప్పుడూ లేనంత గోల్డ్ రిజర్వ్ని మనం సొంతం చేసుకున్నాం. ఇప్పుడు కొత్తగా వస్తున్న న్యూస్ రిపోర్ట్స్ని చూస్తున్నట్లయితే మన గోల్డ్ రిజర్వ్ గత కొన్ని నెలలుగా పడిపోతూ వచ్చింది. కానీ గత వారం రోజుల్లో మాత్రం జెట్ స్పీడ్తో గోల్డ్ రిజర్వ్ దూసుకుపోతూ ఉంది. దీని ఫుల్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన భారతీయ సంపద రోజురోజుకి పెరుగుతూ ఉన్నందున జై భారత్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. నిజానికి మన ఇండియన్ ఖజానా ఏదో ఒక్క ఐటెంతో నిండిపోదు అనే విషయం మనందరికీ తెలిసిందే. కేవలం డాలర్లతో లేదా యూరోపియన్ పౌండ్లతో మాత్రమే మనం మన ఖజానాను నింపుకోలేము. డబ్బులతో పాటు మరికొన్ని విలువైన వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు రిజర్వ్ చేసుకుంటూ ఉంటాం. నిజానికి మన ఖజానాలో అమెరికన్ డాలర్, యూరోపియన్ పౌండ్లను ఉపయోగిస్తూనే చైనా, జపాన్ కరెన్సీలను కూడా మనం నిల్వ చేసుకుంటూ ఉంటాం. మనం ఏ దేశంతో ఎక్కువ వ్యాపారం చేస్తూ ఉంటామో ఆ దేశపు ఖజానా మన దేశం దగ్గర ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంటే మనం ఎక్కువగా అమెరికాతో వ్యాపారం చేస్తున్నట్లయితే అమెరికా డాలర్ మన దేశపు ఖజానాలో నిండిపోయి ఉంటుంది. బిజినెస్ రంగమే మన దేశ ఖజానాను డామినేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇతర దేశాలతో వ్యాపారాలు చేస్తూ ఉన్నప్పుడు బిజినెస్ డీలింగ్స్ టైంలో మనం ఈ కరెన్సీనే ఉపయోగిస్తూ ఉంటాము. అంతేకాకుండా మనం కేవలం ఒకే ఒక్క దేశంతో వ్యాపారం చేయము. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలతో మనం బిజినెస్ డీలింగ్స్ పెట్టుకుంటూనే ఉంటాము. ఎందుకంటే ఒకే దేశంతో బిజినెస్ చేయడం వల్ల ఆ దేశపు కరెన్సీ మన దగ్గర ఎక్కువ శాతం నిల్వ ఉండిపోతుంది. అమెరికా వంటి దేశాలు మనల్ని కంట్రోల్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. అందుకనే మన దగ్గర కేవలం డాలర్ మాత్రమే కాకుండా జపాన్, చైనా కరెన్సీలను కూడా మనం నిల్వ చేసుకుంటూ ఉంటాం. యూరోపియన్ యూనియన్ అమెరికా డాలర్ మీద ఏదైనా శాంక్షన్ విధించింది అనుకోండి, అప్పుడు మనం అమెరికా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సి వస్తుంది. యూరోపియన్ యూనియన్ చేతిలో మనం కేవలం ఒక కీలుబొమ్మలాగా మారిపోవాల్సి వస్తుంది. ఆ డాలర్లను ఉపయోగించి మనం వేరే దేశాల నుండి ఎలాంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు కూడా వీలుండదు. ఎగ్జాంపుల్కి చెప్పుకోవాలి అంటే అమెరికన్ ప్రభుత్వం రష్యాతో ఎలాంటి బిజినెస్ డీలింగ్స్ పెట్టుకోకూడదు అని శాంక్షన్ విధించింది. అలాంటి టైంలో మనం అమెరికన్ డాలర్స్ ఉపయోగించి రష్యాతో వ్యాపార లావాదేవీలు చేయలేము. కాబట్టి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం మనం ఇతర కరెన్సీలను కూడా మన దగ్గర నిల్వ చేసుకుని తీరాలి. అయితే ఇక్కడ మరొక విషయం కూడా మనం ఖచ్చితంగా గమనించి తీరాలి. మనం వేరువేరు దేశాలకు చెందిన కరెన్సీలను మన దగ్గర స్టోర్ చేసుకోవడం బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ ఆయా దేశాలతో మనకు సంబంధాలు చెడిపోయాయి అంటే అప్పుడు ఆ కరెన్సీలు కూడా మనం చిత్తు కాగితాల్లో ఉపయోగించడమే అవుతుంది. ఎందుకంటే మనం ఏ దేశపు కరెన్సీని ఉపయోగిస్తూ ఉన్నామో ఆ కరెన్సీ మీద ఆయా దేశాలు పిచ్చి పిచ్చి శాంక్షన్స్ పెట్టి కరెన్సీ ఎందుకు పనికిరాకుండా కూడా చేయగలవు. అందుకే కరెన్సీతో ఇలాంటి తలనొప్పులు ఉంటాయి అని చాలా దేశాలు బంగారాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటాయి. ఒక దేశం ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది ఆ దేశం దగ్గర ఉన్న బంగారం బట్టి మనం చెప్పొచ్చు. ఎందుకంటే బంగారాన్ని మనం ఏ దేశానికైనా సరే అమ్ముకోవచ్చు. ఎలాంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్లోనైనా సరే బంగారాన్ని వాడుకోవచ్చు. దీని మీద ఎవరు ఎలాంటి శాంక్షన్స్ విధించలేరు. నిజానికి ఏ దేశానికి చెందిన కరెన్సీ మీద ఆయా దేశాలు శాంక్షన్స్ విధిస్తాయి. కానీ బంగారానికి అటువంటి అవకాశమే లేదు. అమెరికా దగ్గర అత్యంత ఎక్కువ శాతంలో బంగారం నిల్వలు ఉన్నాయి. అమెరికా దగ్గర ఉన్న ఫారిన్ కరెన్సీ కేవలం $200 నుండి $250 బిలియన్ మాత్రమే. ఇదే విధంగా బ్రిటన్ కూడా తమ దగ్గర ఎక్కువగా బంగారాన్ని మాత్రమే నిల్వ చేసుకుంటూ ఉంది. ఈ మధ్యకాలంలో చైనా కూడా బంగారాన్ని ఎక్కువ శాతం ఖజానాలో నిల్వ చేసుకోవడం మొదలుపెట్టింది. కానీ ఒక 20 సంవత్సరాల క్రితం వరకు మన ఇండియా ఈ గోల్డ్ రిజర్వ్స్లో చాలా వెనుకబడి ఉండేది. ఎందుకంటే మనం దీని మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయలేదు. కానీ గత 8 సంవత్సరాలుగా మనం గోల్డ్ రిజర్వ్ను పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాము. అందువల్లే మెల్లమెల్లగా మన గోల్డ్ రిజర్వ్ చాలా వరకు పెరిగిపోయింది. ఇప్పుడు మన దగ్గర గోల్డ్ రిజర్వ్ మన రికార్డ్స్ని కొల్లగొట్టింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్ దాదాపు $71 బిలియన్ వరకు చేరుకుంది. ఇది ఎంత పెద్ద అమౌంట్ అనేది సింపుల్గా చెప్పుకోవాలి అంటే
మీరు ఈ అమౌంట్తో నేపాల్, శ్రీలంక, భూటాన్ వంటి దేశాలను కొనుక్కోవచ్చు. ఈ ప్రపంచంలో 100కు పైగా దేశాల దగ్గర ఇటువంటి భారీ స్థాయిలో రిజర్వ్లు లేవు. ఇక మన దగ్గర ఉన్న టోటల్ రిజర్వ్ ఇప్పుడు $631 బిలియన్ చేరుకుంది. గత కొన్ని నెలలుగా మన ఫారిన్ రిజర్వ్స్ అన్నీ కూడా పడిపోతూ వచ్చాయి. అయితే డాలర్ విషయంలో పోల్చి చూసుకుంటే మన ఇండియన్ రూపీ చాలా వరకు పడిపోయింది అని అందరూ అనుకుంటూనే ఉన్నారు. అది కూడా నిజమే, కానీ ఇది గ్లోబల్ ట్రెండ్కి సంబంధించిన విషయం. ఎప్పుడైతే అమెరికాకి ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడో అప్పటి నుండి కేవలం మన ఇండియన్ కరెన్సీ మాత్రమే కాదు, చాలా దేశాల కరెన్సీ పడిపోయింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అతను చేస్తున్న పాలసీల వల్ల చైనా, జపాన్, రష్యా కరెన్సీలు కూడా పడిపోతూ వచ్చాయి. ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ కూడా $91 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. జూన్, జూలై వరకు అన్ని దేశాల కరెన్సీ స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇలా రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల మన దేశానికి నష్టంతో పాటు లాభం కూడా ఉంది. ముఖ్యంగా బయట దేశాలకు ఎగుమతి చేసే ఇక్కడి కంపెనీలకు ఎంతో లాభం కలుగుతుంది. రూపాయి వాల్యూ పడిపోతూ ఉంటే చిన్న చిన్న వ్యాపారస్తులు బలం పుంజుకుంటూ ఉన్నారు. దీంతో పాటుగా 5 నుండి 10% వరకు ట్యాక్స్ అమెరికా విధిస్తూ ఉంది. కాబట్టి ఇండియన్ బిజినెస్ మ్యాన్ తన మార్జిన్ తక్కువ చేసుకుంటాడు, డాలర్ రేటుతో తగ్గిన మార్జిన్ పూడ్చుకుంటాడు. ఇక ఇండియన్ ప్రొడక్ట్స్ అమెరికాలో తక్కువ రేటుకే దొరుకుతూ ఉండే ఛాన్స్ ఉంది. అమెరికా మన ఇండియన్ ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ విధించి మన ప్రొడక్ట్స్ కాస్ట్ పెంచాలి అని పెద్ద ప్లానే వేసింది. కానీ అమెరికా పప్పులు మన దగ్గర ఉడకవు. మనం ట్యాక్స్ పెంచితే రేటు తగ్గించి అమ్ముతూ కూడా లాభాలు తెచ్చుకుంటూ ఉన్నాము. కాబట్టి అమెరికాలో ఉన్న మన భారతీయులు మన వస్తువులనే పాత రేటుకే కొనుక్కుంటారు. అయితే డాలర్తో పోల్చుకుంటే మన ఇండియన్ రూపీ పడిపోవడం మనకి నష్టాన్ని కూడా తెచ్చిపెడుతూ ఉంది. కానీ ఎక్స్పోర్ట్స్ విషయంలో మాత్రం మనకి చాలా లాభం కలుగుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ చివరిలో మన ఎక్స్పోర్ట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ఆ టైంలో మనకి మన ఎగుమతులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. ఇకపోతే మన ఇండియా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి పడాలి అని చూస్తూ ఉంది. ఇండియన్ జీడిపిలో ఇది 7.5% వరకు ఉంటుంది. ఒకవేళ ట్రంప్ మన ఇండియన్ ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ విధించినట్లయితే మన జీడిపి 0.1 నుండి 0.6% వరకు తగ్గే ఛాన్స్ ఉంది. దీన్ని కవర్ చేయాలి అంటే మనం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి. మనం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ స్థాయిలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటాము. దాంతోపాటుగా అమెరికా, యుఏఈ వంటి దేశాలకు మనం జ్యువెలరీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. గోల్డ్ జ్యువెలరీని ఎక్స్పోర్ట్ చేసే దేశాలలో మన దేశం 2వ స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం $13 బిలియన్ కంటే ఎక్కువగా మనం ఎగుమతి చేస్తూ ఉంటాము. ఇది కేవలం సెప్టెంబర్ 2024 వరకు తేలిన లెక్కలు. ఇక డిసెంబర్ వరకు ఎక్స్పోర్ట్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. దానిని మన గవర్నమెంట్ ఇంకా పబ్లిష్ చేయలేదు. ఏదేమైనప్పటికీ మన గోల్డ్ రిజర్వ్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.